శతాబ్దాలుగా ఆ ప్రాంతం ఎన్నో రాజ్యాలకు రాజధానిగా బాసిల్లింది. కందూరు చోళులు మొదలుకొని కాకతీయులు, బహుమని సుల్తానులు పాలించిన నగరం. నేటి ఇంజనీరింగ్ నిపుణులకు సైతం అంతుచిక్కని రహస్యాలతో నిర్మించిన ఆలయాలు, అబ్బురపరిచే శిల్ప కళా సంపదకు నిదర్శనం ఆ ప్రాంతం. తెలంగాణ చారిత్రక వైభవానికి నేటికి నిదర్శనంగా నిలుస్తున్న పానగల్లుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. శతాబ్దాల చరిత్రకు ఆలవాలం తెలంగాణ. చాళుక్యులు, చోళులు, కాకతీయులు మొదలుకొని కుతుబ్షాహీ, అసఫ్జాహీ వంశీయులు ఏలిన నేల. ఆ చారిత్రక వైభవానికి నేటికి చెక్కుచెదరని సాక్ష్యం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న పానగల్లు ప్రాంతం. ఎంతో ఘనమైన చరిత్ర గల పానగల్లు ఒకప్పుడు మహానగరంగా వెలుగొందింది. పానగల్లును ఏలిన రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు, కట్టడాలు నేడు పర్యాటకంగా ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ ఘనమైన చారిత్రక వారసత్వాన్ని చాటి చెప్తున్నాయి. ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయం, పల్నాటి నాగమ్మ ఆలయం, ఉదయ సముద్రంతో పాటు త్రికుటేశ్వర ఆలయాలు నాటి ఘనమైన చారిత్రక వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నాయి. అందుకే నల్గొండ జిల్లాలో పానగల్లు ప్రాంతం తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. నల్గొండ జిల్లాలో పానగల్ ఒక 3 కిలోమీటర్స్లో ఉన్న శ్రీ పురాతన విశేషమైన ఛాయా పచ్చల సోమేశ్వర గల విశేషమైన అంటే శ్రీ కాకతీయ చోళుల వాళ్ళు, కందూరు చోళుల వాళ్ళు కట్టించిన పురాతన స్వయంపూర్ వెలిసిన విశేషంలో ఈ పచ్చల ఛాయ సోమేశ్వర దేవస్థానంలో ఇక్కడ ప్రధాన అర్చకులు బి నవీన్ శర్మ గారు, అట్లానే అర్చకుడు కృష్ణతేజ శర్మ గారు, అట్లానే ఈ దేవస్థాన అర్చకుడు పాపరాజు వెంకట పొన్నారావు శర్మ గారు. ఈ విశేషంలో ఈ కార్యక్రమంలో ఈ పురాతన శాఖ వెలిసిన 11, 12వ శతాబ్దంలో ఈ పచ్చల సోమేశ్వర అని పేరునికి వచ్చింది. ఎంతోమంది భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ విశేషమైన ఈ స్వయంపూర్ చరిత్ర కోసం అరగడం కోసం వస్తున్నారండి. ఇక్కడ విశేషం ఏంటంటే 11, 12వ శతాబ్దంలో పచ్చల సోమేశ్వరం అంటే అండి 4 దిక్కులు అష్టదిప్పాల వైపు ఉన్న విఘ్నేశ్వరుడు, సూర్య భగవానుడు, అంబికాదేవి, విష్ణుమూర్తి ఈ 4 దిక్కుల వైపున వెలిసిన శివ పంచాయతం అంటారు ఇక్కడ. కళ్యాణి చాణక్యుల సామంతరాజులైన కందూరి చోడులు పానగల్లును రాజధానిగా చేసుకుని పాలించారు. కందూర చోడుల రాజుల్లో ఉదయన రాజు కాలంలో ఈ ప్రాంతం వైభవపేతమై నిలిచింది. ఆ తర్వాత కాకతీయుల సామంతుల రాజధానిగా పానగల్లు కొనసాగింది. అనంతర కాలంలో బహుమని సుల్తాన్ రాజైన అల్లావుద్దీన్ హుస్సేన్ పానగల్లును పాలించాడు. 14వ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతం నల్గొండగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నాటి రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలు, గోపురాలు, ఇతర నిర్మాణాల్లో దాగి ఉన్న శిల్పకళా నైపుణ్యం నేటికి అబ్బురపరుస్తోంది. శతాబ్దాల క్రితం నిర్మించిన నాటి ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కాకతీయులు, కందూరు చోళులు మొదలుకొని ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల కీర్తిని, వారి సామ్రాజ్య వైభవాన్ని ఈ నిర్మాణాలు చాటి చెబుతున్నాయి. ఇందులో ప్రధానమైంది ఛాయా సోమేశ్వర ఆలయం. క్రీస్తు శకం 11, 12 శతాబ్దాల మధ్య కాలంలో కందూరు చోళులు ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ గర్భగుడిలో స్వయంభుగా వెలిసిన శివలింగంపై ఎప్పటికీ నిశ్చలమైన నీడ నిలిచి ఉంటుంది. ఈ నిర్మాణంలోని మార్మిక సూత్రం ఇప్పటి ఇంజనీరింగ్ నిపుణులకు సైతం అంతుచిక్కనిది. ఆలయంలోని స్తంభాలు, గోడలపై రామాయణ, భారత ఇతిహాసాలను అద్భుతమైన శిల్పకళతో ఆవిష్కరించారు. ఇక నాటి ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతిని చాటి చెప్పే బొమ్మలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఛాయా సోమేశ్వర ఆలయం ముందు నిర్మించిన కోనేరు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తోంది. లోకల్ నల్గొండ. మేము యుఎస్ నుంచి వచ్చాము. మేము 3 ఇయర్స్ తర్వాత వచ్చాము. సో 3 ఇయర్స్ ముందు దర్శించుకున్నాము, మళ్ళీ ఇప్పుడు దర్శించుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా అండ్ చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఆ ఒక వైబ్ తెలుస్తుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎండాకాలంలో కూడా చాలా చెట్లతో చాలా చల్లగా ఉంది. అంటే ప్రశాంతమైన వాతావరణం లాగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఇక మధ్యయుగపు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది పచ్చల సోమేశ్వర ఆలయం.
పానగల్లు గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయాన్ని కందూరు చోడుల ఉదయాదిత్యుడు నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని 70 స్తంభాలపైన శివపురాణంతో పాటు భారత, భాగవత కథలను వివరించే శిల్పాలు అబ్బురపరుస్తాయి. ఇక్కడి గర్భగుడిలోని శివలింగం గ్రెయిన్ ఒనిక్స్ రాయితో తయారు చేసినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రధాన ఆలయంలోని రంగమండపానికి ముందు భాగంలో సోమేశ్వర స్వామికి ఎదురుగా భారీ నంది విగ్రహం ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలోని శైవాలయాల్లోకెల్లా అతిపెద్ద నందిగా పేరుగాంచింది. సోమేశ్వర ఆలయంలోని అమ్మవారికి వజ్రాలు పొదిగిన విలువైన పచ్చలహారం ఉండేదని, అందుకే ఈ ఆలయం పచ్చల సోమేశ్వర ఆలయంగా చరిత్రకెక్కినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో మహమ్మదీయుల దండయాత్రలో పచ్చలహారాన్ని దొంగలించినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇక ఈ ఆలయం సమీపంలో ఉదయాదిత్యుడు తవ్వించిన ఉదయ సముద్రం చెరువు నేటికి నల్గొండ పట్టణానికి తాగునీటి అవసరాలు తీరుస్తోంది. ప్రజెంట్ లోకల్లో ఉంటున్నాను. మాది సంస్థ నారాయణపూర్. గుడి చాలా బాగుంది సార్. ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. చాలా అంటే గుడికి వస్తే కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంది. కట్టడాలు కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది కట్టడం. సో నేను ఎప్పుడు వస్తుంటాను. సో రెగ్యులర్గా వస్తుంటాను. రెగ్యులర్ ఇట్ మీన్స్ మంత్లీ 2-3 టైమ్స్ వస్తుంటాను. బాగుంటుంది, బాగుంది. మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి కూడా ఒక కోతి కూడా రాకుండా, కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ, కోతులు రాకుండా కూడా మంచి గ్రిల్స్ పెట్టారు. చాలా బాగుంది. ఉదయ సముద్రం చెరువు కట్టపైన నిర్మించిన పల్నాడు నాగమ్మ ఆలయం కాలక్రమేణా శిథిలమైంది. అయినప్పటికీ ఇప్పటికీ నాగమ్మ ఆలయం ఆనవాళ్లు చెక్కు చెదరలేదు. మాయల ఫకీరును బాలనాగమ్మ ఈ ప్రాంతంలోని అంతం చేసినట్లు కొన్ని శాసనాలు చెబుతున్నాయి. ఇక పానగరులో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం సైతం గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. శతాబ్దాల చారిత్రక వైభవం గల పానగల్లు ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలని స్థానికులు కోరుకుంటున్నారు. రాజుల కాలంలో ఇక్కడ నిర్మించిన పురాతన ఆలయాలు, కట్టడాలను కాపాడుతూ ముందు తరాలకు అందజేయాలని చెబుతున్నారు.